ఈ బడ్స్ జస్ట్ 699 రూపాయలకి వస్తాయి. బట్ ఆ ప్రైస్ కి దీనిలో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ బ్లూటూత్ వర్షన్ 6 తోటి వస్తుంది. అండ్ దీనిలో గేమ్ మోడ్ ఉంటుంది. గేమ్ మోడ్ లో 50 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ మాత్రమే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా 40 hours ఆఫ్ ప్లే బ్యాక్ టైం ఉంటుంది. ఇవే ట్రిగర్ అల్ట్రా బడ్స్ N5. ఈ రోజు వీడియోలో ఈ బడ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఈ బడ్స్ నేను దాదాపు వారం రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ బడ్స్ ని బాక్స్ లో నుంచి బయట దిగానే నేను నోటీస్ చేసింది, ఈ బడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి, చాలా కాంపాక్ట్ ఉన్నాయి, ఈజీగా మీ అరిచేతిలో పడుతుంది. అండ్ ఒకవేళ మీరు ప్యాంట్ పాకెట్ లో పెట్టుకోవాలన్నా కానీ అసలు బడ్స్ ఉన్నట్టు కూడా తెలియవు, అంత చిన్నగా ఉంది. అండ్ వీటి వెయిట్ కూడా చాలా తక్కువ. కేసుతో పాటు ఓన్లీ 35 grams మాత్రమే ఉంటుంది. ఇవి కొద్దిగా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి కదా, బిల్డ్ క్వాలిటీ ఏమన్నా చీప్ ఉంటుంది అనుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ హింజ్ తెరిచాను, ఇది తెరిచేటప్పుడు ఈ యాక్షన్ చాలా స్మూత్ ఉంది. అండ్ ఈ సౌండ్ చూడొచ్చు, హింజ్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూడొచ్చు. ఈవెన్ ఒక 1500 2000 రూపాయల్లో బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో దీని బిల్డ్ క్వాలిటీ కూడా అలా ఉంది. ఛార్జింగ్ కోసం కింద టైప్ సి పోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ కి ఎల్ఈడి ఇండికేషన్ లైట్ ఉంటుంది. దీనిలో మొత్తం 4 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 4 కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. ఇది మొత్తం కూడా మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది. ఉన్న 4 కలర్స్ అన్నిట్లో కూడా డ్యూయల్ టోన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక కనెక్టివిటీ ఆల్రెడీ చెప్పాను, ఇది బ్లూటూత్ వర్షన్ 6 తోటి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ బ్లూటూత్ వర్షన్ 6 తోటి వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ వర్షన్ 6 కి 5 కి తేడా ఏంటంటే ఫస్ట్ 6 కొంచెం ఫాస్ట్ పేరింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఫాస్ట్ పేరింగ్ అనేది మీ ఫోన్ లో ఉన్న బ్లూటూత్ వర్షన్ మీద కూడా డిపెండ్ ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ లో బ్లూటూత్ 6 లేదనుకోండి, ఓన్లీ 5.4 మాత్రం ఉందనుకోండి, అప్పుడు ఇది కూడా 5.4 లాగే యాక్ట్ అవుతుంది, 6 లాగా యాక్ట్ కాదు. ఇక్కడ బ్లూటూత్ 5.4 కి 6 కి డిఫరెన్స్ చూసామంటే ఫస్ట్ ఆడియో ట్రాన్స్మిషన్ 5.4 తో కంపేర్ చేస్తే 6 లో కొద్దిగా బెటర్ ఉంటుంది. రిచ్ అండ్ క్లియర్ ఆడియో ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ కూడా 5.4 తో కంపేర్ చేస్తే 6 ఒక 30% లెస్ బ్యాటరీ కన్స్యూమ్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ మీకు బెటర్ గా ఉంటుంది. కనెక్టివిటీ రేంజ్ కూడా బ్లూటూత్ 5.4 అప్ టు 10 meters వరకు వస్తాయి. 6 మాత్రం స్టేబుల్ గా 15 meters వరకు కనెక్షన్ ఉంటుంది. అండ్ గేమింగ్ మోడ్ లో లేటెన్సీ కూడా 5.4 వర్షన్ లో లిటిల్ బిట్ లాగ్ లేటెన్సీ మీరు నోటీస్ చేస్తారు. 6.0 లో మాత్రం ఆ ట్రాన్స్మిషన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాగ్ నోటీసబుల్లీ తక్కువ ఉంటుంది. ఇక మెయిన్ ఆడియో క్వాలిటీ, ఈ బడ్స్ లో మీకు 13mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. బేస్ ఎక్స్పాండ్ టెక్నాలజీ తోడు వస్తుంది. మీరు ఆడియో వినడానికి బడ్స్ షోలో పెట్టుకున్నప్పుడు కూడా బడ్స్ ఫిట్టింగ్ చాలా బాగుంది. అండ్ ఫిట్టింగ్ కంఫర్టబుల్ గా కూడా ఉంది. ఇక క్వాలిటీ ఆ ప్రైస్ కి చాలా మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు. నార్మల్ గా మీరు బడ్స్ తీసి చెవులో పెట్టుకోగానే బడ్స్ కనెక్టెడ్ అని, గేమ్ మోడ్ అని ఇలా వాయిస్ అసిస్టెంట్ కొన్ని కమాండ్స్ ఇస్తుంది. ఆ కమాండ్స్ లో వచ్చే క్వాలిటీని అయితే మీరు కన్సిడర్ చేయొద్దు. నార్మల్ గా మీరు ఏదైనా సాంగ్స్ కానీ నార్మల్ ఏదైనా పాడ్కాస్ట్లు కానీ చూస్తున్నప్పుడు ఆడియో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. పర్టికులర్గా నేను సాంగ్స్ కూడా కొన్ని విన్నాను, అన్ని ట్రెబుల్ కానీ బేస్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు బ్యాలెన్స్డ్ ఉంది. ఏది ఒకటి తక్కువ అయినట్టు ఒకటి ఎక్కువ అయినట్టు సౌండ్ లో క్వాలిటీగా రావటం. నార్మల్గా 500-600 బడ్స్ అని ఎట్లా ఉంటాయి, చెవులు పెట్టుకోగానే చెవులు బద్దలైపోయేటట్టు ఉంటాయి. బట్ దీనిలో సౌండ్ క్వాలిటీ మాత్రం యాక్సెప్టబుల్ ఉంది. అసలు 600-700 రూపాయలు బడ్స్ వాడుతున్నా అనే ఫీలింగ్ రాదు. ఖచ్చితంగా 1000 పైన ఒక 1500 రేంజ్ లో బడ్స్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది దీనిలో ఆడియో క్వాలిటీ అయితే. ఈవెన్ బేస్ కూడా ఈ ప్రైస్ లో నార్మల్ గా చండాలమైన బేస్ ఉంటుంది. బట్ దీనిలో బేస్ అయితే క్లియర్ ఉంది. మరి అంత క్వాలిటీ బేస్ వస్తుందని చెప్పట్లేదు. ఆ 700 ప్రైస్కి తగ్గట్టుగానే ఉంటుంది బేస్ క్వాలిటీ. బట్ కంపేర్ టు అదర్ బడ్జెట్ బడ్స్ దీనిలో బేస్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ గేమింగ్ మోడ్లో 50 milliseconds లో లేటెన్సీ ఉంటుంది. ఈవెన్ గేమ్స్ కూడా మీకు లేటెన్సీ అయితే బాగానే ఉంది, మరీ పెద్ద ప్రాబ్లం లేదు. ఈవెన్ మీరు BGMI లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా లేటెన్సీ ఆన్ పాయింట్ ఉంది. కొద్దిగా TWS బడ్స్ అన్నాక మీరు ఏ బడ్స్ తీసుకున్నా కానీ కొంచెం లిటిల్ బిట్ లేటెన్సీ ఉంటుంది. దీనిలో కూడా అలాంటి చిన్న చాలా మైనర్ లేటెన్సీ ఉంది. బట్ అది పెద్ద ప్రాబ్లం కాదు, మేనేజ్ చేసేవచ్చు. గేమ్ మోడ్ కూడా బాగుంది. ఇక కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీనిలో 2 మైక్స్ ఉంటాయి. AI ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ తోడు వస్తుంది. అండ్ దీనిలో ట్రూకామ్ టెక్నాలజీ అని ఉంటుంది. ఈ ట్రూకామ్ టెక్నాలజీ మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే నాయిస్ ని క్యాన్సిల్ చేసి అవతల వాళ్ళకి వినిపించడానికి ట్రై చేస్తుంది. ఒకసారి కాల్ క్వాలిటీ కూడా వినండి. మీరు ఇండోర్ లో కాల్స్ మాట్లాడితే అవతల వాళ్ళకి మీ వాయిస్ ఈ విధంగా వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ట్రాఫిక్ లో మాట్లాడుతున్న శాంపిల్ కొంటున్నారు. ఒకవేళ ఈ బడ్స్ ని యూజ్ చేసి ట్రాఫిక్ లో మీరు కాల్ మాట్లాడితే మీ వాయిస్ అవతల వాళ్ళకి ఈ విధంగా వినిపిస్తుంది. అండ్ బ్యాటరీ కూడా దాదాపు ఈ బడ్స్ నేను వారం రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. బ్యాటరీ బ్యాకప్ అయితే బాగుంది. ఇది జాప్ ఛార్జ్ టెక్నాలజీతో వస్తుంది. 10 minutes ఛార్జ్ చేస్తే 2 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్తున్నారు. 2 hours కాకపోయినా కానీ గంటన్నర మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్ బ్యాటరీ అయితే ఉంది. అండ్ టోటల్ బడ్స్ ప్లేబ్యాక్ వచ్చేసరికి 40 hours వస్తుందంట. మినిమం 35 hours అనే కానీ మనం ప్లేబ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది IPX4 రేటింగ్ తోడు వస్తుంది. స్వెట్ ని స్ప్లాషెస్ ని ఇది సర్వే అవుతుంది. ఈవెన్ మీరు జిమ్ కి జాగింగ్ కి కావాలన్నా కానీ ఈ బడ్స్ ని తీసుకెళ్లొచ్చు. ఓవరాల్ గా 699 రూపాయలకి ఈ బడ్స్ లో చాలా ఇస్తున్నారు. ఆ ప్రైస్ కి ఈ బడ్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేశాయని చెప్పాలి. ఖచ్చితంగా ఈ బడ్స్ వాడుతున్నప్పుడు ఎక్కడ కూడా 699 రూపాయలు వీటి ప్రైస్ అని నాకు అనిపించలేదు. ఆ ప్రైస్ కి అన్ని చాలా బాగున్నాయి. బిల్డ్ క్వాలిటీ బాగుంది, బడ్స్ కాంపాక్ట్ ఉన్నాయి, గేమింగ్ కూడా 50 milliseconds లేటెన్సీ అంటే ఆ ప్రైస్ కి చాలా మంచి విషయం చెప్పాలి. అండ్ సౌండ్ క్వాలిటీ యాక్చువల్ గా ఇవి ఇంత బాగా సౌండ్ చేస్తాయని నేను అనుకోలేదు. పర్టికులర్ గా నేను చెప్పా కదా, వాయిస్ కమాండ్స్ కాకుండా నార్మల్ గా మీరు బడ్స్ పెట్టుకొని నార్మల్ ఆడియోస్ మీరు సాంగ్స్ వినండి. ఖచ్చితంగా ఆ ప్రైస్ కి వీటి సౌండ్ క్వాలిటీ అయితే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. బడ్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్అౌట్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.